ఎప్పుడూ ప్రార్థనే, దేవుడా నాకు అది ఇయ్యి ఇది ఇయ్యి అని చెప్పేసి. గుడికి వెళ్ళడము, మసీదుకి వెళ్ళడము, చర్చికి వెళ్ళడము, ప్రార్థనలు చేయడం. దేవుడా నాకు మొగుడు కావాలి, దేవుడా నాకు పెళ్ళాం కావాలి, దేవుడా నాకు పిల్లలు కావాలి, దేవుడా నాకు చదువులు కావాలి, దేవుడా నాకు సన్మతిని, నాకు చూసారా నాకు ఇయ్యి అని చెప్తాం మనం. కానీ ఇందాకటి భజనలో సబ్కో సన్మతి దే భగవాన్, నాకు అని అడగలేదు. मुझे देना ऐसा नहीं मांगा गया है, सबको देना. దేవుడా అందరికీ శాంతినివ్వు అని కోరుకోవాలి, నాకు శాంతినివ్వు కదా. అందరికీ డబ్బు కావాలి, అందరికీ మోక్షం కావాలి, అందరికీ సౌభాగ్యం కావాలి, అందరికీ భాగ్యం కావాలి. దట్ ఈజ్ ద రియల్ ప్రేయర్. సబ్కో సన్మతి దే భగవాన్. తన సంగతి లేదు అక్కడ. చక్కటి ప్రార్థన. మనం మన కోసం ప్రార్థిస్తాం, ఎప్పుడు పక్క వాళ్ళ కోసం ప్రార్థించాలి, మన కోసం మనం సాధన చేసుకోవాలి. సబ్కో సన్మతి దే భగవాన్. ప్రార్థన ఎప్పుడు మన కోసం కాదు. ప్రేయర్ ఈజ్ నెవర్ ఫర్ అవర్ సెల్వ్స్. Prayer is always for everybody else. If you want to pray, don't pray for yourself. Nothing will be granted to you. You pray for others, then everything will be granted to you. నువ్వు పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నీకు ఇవ్వబడుతుంది. ఇది గొప్ప సీక్రెట్.